తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లు తాటి వనమున్న పల్లె చూడ సక్కదనము తల్లు తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లు తాటి వనమున్న పల్లె చూడ సక్కదనము తల్లు కంట మహేశ్వరుడు మన ఇంటి దైవము సర్వాయి పాపన్న నీ గుండె ధైర్యం తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లు తాటి వనమున్న. సభకు నమస్కారం. ప్రముఖ కవి వాగ్గేయకారులు అంబటి వెంకన్న గారు రాసినటువంటి తాళ్ళు ఈదులే పల్లవిగా సాగిపోయే కల్లుపాట పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు నల్లగొండ పట్టణ రూపురేఖలు మారుస్తున్నటువంటి నల్లగొండ అభివృద్ధి ప్రదాత మా ఎన్జీ కళాశాలకు 30 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఎన్జీ కళాశాల భవన రూపురేఖలు మార్చడానికి కంకణం కట్టుకున్నటువంటి కంకణబద్ధులు మన గౌరవ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారికి, అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు పుస్తక స్వీకర్తగా విచ్చేసినటువంటి ప్రజాకవి వాగ్గేయకారులు ఏకనాదం వల్లంకి తాళం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గేయ కవిత సంపుటుల్ని వెలువరించి తెలంగాణ సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర, బలమైన ముద్ర వేసినటువంటి గొప్ప వాగ్గేయకారులు అన్న ఎంఎస్ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు గోరెడ్డి వెంకన్న గారికి, అదేవిధంగా వేదికగా అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కృతికర్త అయినటువంటి అంబటి వెంకన్న గారికి, వేదిక ముందున్నటువంటి సాహితీ మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గావించాల్సిందిగా పెద్దలు గోరెడ్డి వెంకన్న గారిని, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారిని చేయాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. బొట్లు బొట్లుగా బుట్టే నీరా పోతు పరుపుల పాలధార, బొట్లు బొట్లుగా బుట్టే నీరా పోతు పరుపుల పాలధార, కర్రలు వంపలు బారా కల్లు దాగుదాము పారా, కర్రలు వంపలు బారా కల్లు దాగుదాము పారా, యజ్ఞ యాగాలల్ల దేవాన దేవళ్ళు కుతిదీరదాగంగా సురపానమన్నారు. తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లు ఈతావనమున్న పల్లె చూడ సక్కదనము తల్లు. పరువులో బుస్సున బొంగి గుడిలోని తీర్థాన్ని మించి, పరువులో బుస్సున బొంగి గుడిలోని తీర్థాన్ని మించి, పండోలే కమ్మని వాసన. అంబటి వెంకన్న చాలా అద్భుతమైన గౌడ జాతికి బహుమానాన్ని అందించాడు. గౌడ జాతి ఆనందంతో గర్వంతో ఉప్పొంగిపోవాల్సిన సందర్భం ఇది. చాలా మన జాతి మున్ముందు ఎట్లా మారుతుందో, ఎట్లా ఉంటాయో పరిస్థితి తెలియదు, కానీ ఈ యొక్క పుస్తకాన్ని మన గర్వంగా మన జాతికి అందించిన రచయితకి, కళాకారుడికి మనం ఇప్పటికీ రుణపడి ఉంటాం. అందుకని ఆ లక్షణాన్ని చెప్పడము అదంతా పక్కన పెడితే అతని సందర్భాన్ని తీసుకొని తన జీవితాన్ని పోసి అంత అద్భుతమైన కళా సృష్టిగా తీసుకొచ్చినందుకు వెంకన్నకు చాలా కృతజ్ఞుడై ఉన్నాను. నేను గౌడ జాతికి అందరికీ సంబంధించి కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గౌడ జాతి కూడా బహుమానం. అయితే అంబటి వెంకన్నలో ఉన్న గొప్ప శక్తి ఏమిటంటే, అది నేను ఇంట్రడక్షన్లో చాలా విషయం చెప్పాను. అది కాకుండా అందులో కొన్ని ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఇది ఒక ఐతిహాసిక లక్షణం ఉన్న కావ్యగానం చేసినాడు అతను. కావ్య లక్షణం కూడా ఉంది ఇందులో, అద్భుతమైన కావ్య లక్షణం ఉంది. దాని గురించి స్టడీ చేయండి. గౌడ జాతికి సంబంధించిన కావ్యానుశీలనం ఉంది, ఆ లక్షణం ఉంది, ఆ గొప్పతనం కూడా ఉంది. ఇదంతా ఎందువల్ల వచ్చిందంటే
అద్భుతంగా ఆ జీవితాన్ని జీవించి ఆ లోకల్ జీవితాల నుంచి వాళ్ళతో పాటు అనేక సందర్భాల్లో పాలు పంచుకొని తను కూడా ఆ పని చేసి దాని చుట్టూతా తిరగడం వల్ల అది కేవలం మాటల వల్ల కాదు, ఆత్మలోకి ఇంకిపోయి తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఇది ఈ కావ్యంలాగా అవతరించింది. ఏ ఒక్క పదం తీసుకున్నా గొప్ప లక్షణం ఉంది అందులో. మనం రచన చదువుతున్నప్పుడు వచ్చే అనుభూతి కంటే కూడా పాడుతూ వచ్చినప్పుడు ఆ కావ్య లక్షణం అర్థమవుతూ ఉంటుంది మనకి. అంత అద్భుతమైన ప్రజెంటేషన్ చేశాడు. అందుకు నేను అనుకునేది ఏంటంటే చాలా గొప్ప మానవీయ సందర్భంలో ఉన్నాం. ఒక కులవృత్తిని మనం కించపరచడం, ఒక కులవృత్తి మనది కాదు అనుకోవడం ఎప్పటికీ తగదు. అందరం కూడా వృత్తికారులము, వృత్తి జాతి మనది. అన్ని కులాలు, సమస్త కులాలు కూడా ఒక కళాకారుడు ముందుకొచ్చి దాన్ని దగ్గర తీసుకున్నప్పుడు, హృదయంతో కావలించుకున్నప్పుడు మనం అందరం ఆహ్వానించాల్సిందే తప్పకుండా. అంత గొప్ప పని చేసినందుకు ఇంకా నేను అభినందిస్తూ, ఈ పాట చాలా దిక్కులకి, చాలా కాలాల వరకు, చాలా సందర్భాలకు గంగాజలంలా కిందికి జీవధారలా ప్రవహిస్తూ పోతుంది. దానికి దిక్సూచినిచ్చిన అమ్మటి వెంకన్నకు నేను కృతజ్ఞుడై ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. సంతోషం. ఇవాళ దానికి అందమైనటువంటి బొమ్మలు వేసినటువంటి మరి పామర్తి శంకర్ గారికి మనమందరం కరతాళ ధ్వనులతో గట్టిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. వారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మాట్లాడటానికంటే ఏర్లే కానీ అసలు ఈ పాట అంటే కళ్ళు పాట అనేది నేను గతంలో విన్నా చేసిన కానీ ఒక టైంలో ఒకసారి నల్గొండలో ఉన్నప్పుడు వర్దెల్లి మురళి మా ఎడిటర్ గారు ఒక గౌడ హాస్టల్ ఇనాగరేషన్కి వచ్చిందనమాట. అప్పుడు వచ్చి ఆయన మళ్ళీ హైదరాబాద్ పోతూ శంకర్ ఖాళీ ఉన్న వస్తావు నువ్వు కూడా అని అంటే, సార్ వస్తా సార్ అని నేను కూడా ఆయన కార్లో ఎక్కిన పోయినాం. ఆ నార్కట్పల్లి దగ్గర వేర్లో ఒక ఛాయ్ తాగి పోదామని ఆగిండు. ఆగిన తర్వాత వాళ్ళ డ్రైవర్ ఈ పాట సీడీ చేసింది, కళ్ళు పాట సీడీ. అది కొద్దిసేపు ఏంటంటే సార్ అన్నాడు, ఇది హైదరాబాద్ పోయిందాక ఇదే సీడీ రిపీట్ చేయాలి, నువ్వు ఇంకొకటి వేస్తే మర్యాద ఉండదని డ్రైవర్ చెప్పింది. అప్పటి వరకు నేను కూడా అది 1-2 సార్లు విన్నా. ఎంకన్నా మా ఇంట్లో రెగ్యులర్గా ఏ పండగకి మా ఇంట్లోనే ఉంటాడు, కరెంట్ రావుతో తిరుగుతుంటాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎంకన్నా అంటే నేను కొత్తగా ఎంకన్నాని ఫస్ట్ చూసింది అది ప్రతి బిట్టు రిపీట్ కావటం, మళ్ళీ దాన్ని నేను విజువలైజ్ చూసుకుంటే ఎంత గొప్పగా ఉన్నది ఈ పాట, ఎంత బాగా రాసిండు, ప్రతి ఎలిమెంట్ టచ్ చేసిండు. అసలు ఏంది ఎంకన్నా ఇంకా ఒక గౌన్లో అయినా కూడా కాదు, ఇంత అద్భుతంగా వేరే దాంట్లో ఎట్లా రాసిండో నాకు చాలా అనిపించి నేను ఆ తర్వాత ఫోన్ చేసి, ఎంకన్నా నువ్వు మన నల్గొండ చూడు, ఇది బుక్ అయ్యరాదు ఎంకన్నా, చాలా బాగున్నది, బుక్ రికార్డ్ చేయాలి, ఇది పాట ఎట్లనో సీడీ ఎవరో కాదు కానీ ఒక రికార్డ్ చేసి ఉంటే బుక్ బాగుంటుంది కదా అని. అంటే నువ్వు బొమ్మలు వేస్తే నేను చేస్తా అన్నాడు. అరే నాయన, నేనేమో కార్టూన్స్ క్యారికేచర్, నాదేమో దీనికి రిలవెంట్ ఉంటుంది సబ్జెక్టు, నువ్వు వేరే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కదా, చాలా మందిని పోయిటరీకి వేసే ఆర్టిస్టులు అంటే ఎవ్వరు వద్దన్న, నువ్వు వేస్తేనే వేస్తా లేకుంటే బుక్ అయినాను. ఇదేంటి దానికి దీనికి ఏం సంబంధమే, ఇప్పుడు నాకు బాగా నచ్చిందంటే బాగా బొమ్మలు వేస్తానని నాకు ఏడుంటుంది అని నేను అన్నా. తర్వాత ఎప్పుడు కలిసినా నువ్వు బొమ్మలు వేస్తేనే నువ్వు అని నేను 2-3 పేర్లు కూడా సైన్ చేసిన, చేయకుంటే అన్న అట్లనే కాదే నువ్వే చేయి అది ఇది అన్నాడు. తర్వాత నేను గాంధీ మీద ఒక ఎగ్జిబిషన్ 150th బర్త్డే సందర్భంగా కళాకృతి గ్యాలరీలో హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ చేసినప్పుడు నా కాంటెంపరీ ఆర్టిస్టులు అందరూ చూసి, అరే నీ వర్క్స్ బాగున్నాయి, నీ డ్రాయింగ్ చాలా పవర్ఫుల్ స్ట్రాంగ్ ఉన్నది, నువ్వు డ్రాయింగ్స్ మంచిగా వేయచ్చు, మాకే పెయింటింగ్ నుంచి డ్రాయింగ్కి డైవర్ట్ కావాలనిపిస్తుంది నీ డ్రాయింగ్స్ అని ఒక ISI మార్క్ ముద్ర వేసింది నాకు, డ్రాయింగ్స్ బాగా వేస్తాను. నాకు అప్పుడు అరే ఎంకన్నా బొమ్మలు ఏమన్నా ముట్టుకొని చూస్తే నా బాధ ఏంటంటే మంచి దాన్ని ఏమన్నా ఖరాబ్ చేస్తేనేమో నా భయం నాకు ఫస్ట్. అది బొమ్మలు లేకున్నా ఏం పర్వాలేదు వేయచ్చు, ఏం కాదులే, కానీ ఎంకనేమో నువ్వు బొమ్మలే అన్నాడు. ఇది నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే రూరల్ డ్రాయింగ్స్ పొద్దున్నే అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అందరినీ ఊళ్ళలో చూసినాం, బావలు అన్నలు కళ్ళు తీసుకొని రావటం, ఆ వాసనలు అన్నీ చూసినాం. కాబట్టి ఏమో ఇది అరే ఇది అంటే ఇది నాకు ఒక అవకాశమే అని నేను అనుకున్నా. అరే నాకు ఇది ఒక కోరిక తీర్చుకునేది కదా ఇది, అది ఎందుకు చేయకూడదని వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చారు నాకు. ఆఫీస్కి రావద్దు, నువ్వు ఇంటికాడ అంటే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్లో చేసింది ఈ పని చేసిన నేను, ఈ డ్రాయింగ్స్ అన్ని కూర్చొని
అది నాకు ముఖ్యంగా వాస్తవంగా నేను గౌడ పుట్టుక పుట్టినా కానీ నాకు కళ్ళు టేస్ట్లు తెలియదు, ఆ కళ్ళు పేర్లు తెలియదు, ఇవన్నీ ఏమీ తెలియదు. ఆ కళ్ళు గురించి అద్భుతంగా నేను ఎప్పుడు వచ్చినా ఎక్కడన్నా నాకు 2 సీసాల కళ్ళు అని ఇట్లా చెప్పి రావటం, ఎక్కడన్నా మునాసెక్కన వీళ్ళు మా కళ్ళు తాపేయటం, కళ్ళు గురించి చెప్పటం, చెప్పి కళ్ళు తాపించి కళ్ళులో ఉన్న రకాలు చెప్పటం అని ఒక ఎత్తు. ఇగో ఈ కళ్ళు ఇంత గొప్పదని ఒక పాటలో ఇంకా చూపించటం. నాకు అసలు నన్ను ఒక రకంగా చెప్పాలంటే నన్ను నిజమైన గౌడుగా రూపుదిద్దిన అంబటెంకన్నకి నాకు కృతజ్ఞతలు ఫస్ట్. ఎందుకంటే నాకు అసలు ఏదో చూస్తున్నా కానీ అంత డీప్గా ఎప్పుడు పోలేదు. కానీ ఎంకన్న అనేది నా మూలాలు, నా ఉనికి అన్నీ నాకు గుర్తు తెచ్చి నన్ను చూపించి ఇది నువ్వు నన్ను నాకు పరిచయం చేసిండేవో అన్నంత అద్భుతంగా నేను ఫీల్ అయినా. నేను వార్తలో ఫస్ట్ నా జాబ్ 1998లో ఉన్నప్పుడు నేను బొమ్మలు కార్టూన్లు ఇట్లా వేస్తున్నప్పుడు ఒక అతను వచ్చి ఏం గీత కార్మికులు ఏం చేస్తున్నావు అని అన్నాడు. అనేసరికి నేను ఏదో బొమ్మలు వేస్తున్నా అది ఇదంటే అడిగిన తర్వాత ఏందని గీత కార్మికను ఆయన గౌడు అట్లన్నావను అంటే వాడు వచ్చి నన్ను సారీ అరే నువ్వు గీత కార్మిక అంటే నేను వేరే అనుకోలే, నువ్వు గౌడు అంటే ఇందులో ప్రాబ్లం ఏముంది, నాకు ఇద్దరం గీత కార్మికులేగా, నాకు ఇంకా అది ఇంకా మంచిగా కుదిరింది, నాకు ఒక హానర్గానే ఫీల్ అవుతున్నాను, నువ్వేం ఫీల్ కాక. నాకు ఆ గీత కార్మిక అన్న పదము కరెక్ట్గా ఇప్పుడు నాకు కుదిరింది అనిపిస్తుంది దీని బొమ్మలు వేసినందుకు. ఇది కరెక్ట్గా నేను ఆ గీత కార్మిక అనే నేమ్ని సార్థకమైంది ఇట్లా అనుకున్నాను. ఒకప్పుడు కళ్ళు కూడా దాకపోయేది. ఒక ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చి మా పాలోడు పాలు పోయలే కళ్ళు పోసిండి ఇవాళ కళ్ళు తాగుదు అంటే అది కళ్ళు తాగట్లేదంటే సముద్రంలో పుట్టి సముద్రం నీళ్ళు తాగని అంటావు అన్నాడు. అట్లా చాలా కళ్ళకు సంబంధించి చాలా ఉన్నాయి. మొత్తం మీద నాకు ఈ బొమ్మలు గీసే అవకాశం అదృష్టాన్ని ఇచ్చిన ఎంకన్నకైతే నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ బుక్ నా తమ్ముడు వేయటం నాకు ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నా. కరణ్ రావు చాలా అద్భుతంగా వేసిన బుక్. ఈ ముఖ్యంగా ముందు మాట రాసిన సిద్ధార్థానికి ఈ బొమ్మలు నేను వేసి వదిలిపెట్టిన. యాక్చువల్గా అదేం చేసినంటే ఒక ప్రింట్ బుక్ లెక్క తీసుకుపోయి అంబటెంకన్న సిద్ధార్థాన్ని ఇచ్చిండు. ఇది హైదరాబాద్లో కేర్ ఆఫ్ అడ్డ కవుల కళాకారులకు అందరికీ. వీడికి వచ్చిన వాళ్ళందరికీ ఈ బొమ్మలు అన్న చూసి నువ్వు మామూలు బొమ్మలు వేయలేదని సిద్ధార్థన్న ఇంకొక 3 స్టార్ రేటింగ్ నాకు ఇచ్చిండు. తర్వాత అక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ అది చూసి ఇంకా బాగుందని, మెహర్ రమేష్, మోషే దయాన్ గారు అందరు దాన్ని చూసి చాలా బాగున్నది, చాలా బాగుందంటే ఓహో ఇది నాకు అంటే పర్వాలేదు దీన్ని బొమ్మలు వేయచ్చు అని చేయడానికి వీళ్ళందరూ నాకు ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఒక 100 ఇంకా దీనికి ఇంకా కొద్దిగా పరిధి పెంచి కొన్ని బొమ్మలు వేసిన, ఇంకా కొన్ని ఎక్కువ బొమ్మలు గీసి ఒక 100 డ్రాయింగ్స్తోని హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టి ఒక ట్రిబ్యూట్ చేయాలని నా కోరిక ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అన్న కరణ్ రావు గారు ఉన్నారా? కరణ్ రావు గారిని వచ్చి ఒక 2 మాటలు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తుందిగా కోరుతున్నాను. ఈ సమావేశానికి అధ్యక్ష వచనం నుండి కృష్ణ కౌండిన్య గారికి, ఈ కల్లుపాట ఆవిష్కరించి అర్జెంట్ పనుందని వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి సిద్ధార్థన్న గారు, ప్రభాకర్ గారు, మా అన్న శంకర్ అన్న, మా మిత్రులు పగడాల నాగేందర్, మా అన్న చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతో చూసుకున్నటువంటి మా మునాస వెంకటన్న, కృష్ణారెడ్డి గారు, మరి ఈరోజు అందరం కూడా తారీఫ్ చేస్తున్నటువంటి కల్లుపాట రాసినటువంటి అన్న అంబటెంకన్న, ఇక్కడికి విచ్చేసినటువంటి హైదరాబాద్ విచ్చేసినటువంటి అనిల్ గారికి, మూషా గారికి, అదే శంకర్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. దాదాపు అంబటెంకన్న గారికి మాకు దాదాపు 30 ఏళ్ళ నుంచి సోబతున్నది నల్గొండలో. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సందర్భం, బచ్పనా నుంచి దోస్తానా ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా మా ఎలక్ట్రిసిటీ విద్యుత్
జేఏసీ ప్రతి వేదిక మీద మా వెంకన్న పాడిన పాటలతోటే మా ఉద్యమం కూడా చాలా కీలకమైంది. ఆ రోజు తెలంగాణ పోరాటంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కూడా ముందు వరుసలో నిలబెట్టిందంటే దానికి వెంకన్న గారు మా ఇంట ఉండడం చెప్పేసి కూడా మేము చాలా కూడా గర్వపడడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో మా కార్మికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురైన సందర్భాల్లో కూడా 2009-10లో చాలామంది కార్మికులు చనిపోతే వాళ్ళకు కారుణ్య నియామకాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన సందర్భాల్లో కూడా చాలా గొప్ప పాటలు రాయడం జరిగింది. ఒక లైన్మెన్ భార్య ఏ విధంగా ఉద్యోగం రాలేదు, నేను ఆఫీసుకు తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయినాయి, నా భర్త ఈ విధంగా చనిపోయిండు, మీరు ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటిగా చాలా అద్భుతమైన పాటలు రాయడం. మేము కొంతమంది ఆ మహిళను తీసుకుపోయి TSSPDCL దగ్గర ధర్నా చేయటము, ఆ పాట పెడితే అక్కడ CMD కూడా ఉరికొచ్చి ఏందని చెప్పేసి ఆ రోజు ఆ యొక్క ప్రాబ్లంని ఆ పాట ద్వారానే సాల్వ్ అయిందని చెప్పేసి నేను ఈరోజు ఘనంగా కూడా జరుగుతున్నాను. ఎంతో మాకు కార్మికుల గురించి ఉద్యమ గీతాలు, చైతన్య గీతాలు రాసిండ్రు. అదేవిధంగా మా ఉద్యమంలో కూడా భాగస్వామయ్యండు. అదిగాక మొదటి నుంచి ఉన్నటువంటి పరిచయాలు, ముఖ్యంగా ఏంటంటే ఈ కల్లుపాట చాలా అద్భుతంగా ఉన్నది. వాస్తవంగా ఊళ్ళలో పనిచేసే కులవృత్తుల వారి యొక్క సేద తీరడమే కాదు, ఇందాక మా అన్న కూడా చెప్పిండు, ఆ పాట వినుకుంటా పోతుంటే కార్లలో ప్రయాణించే వాళ్ళ సేద కూడా తీరేటట్టుగా ఉందని సందర్భం చాలా బాగుంది. అది వాస్తవం కూడా ఎన్నోసార్లు కూడా మేము ఆ విధంగా చేసుకుంటూ పోయినాం. అదేవిధంగా గోడెంకన్న గారు కూడా మొన్న పోయినప్పుడు కూడా చాలా తారీఫ్ చేసిండు. మరి వారి ఇక్కడ ఉంటే ఎన్ని మాటలు వెంకన్న గురించి చెప్తుండేనో కానీ ఇంటికి పోయినప్పుడు వెంకన్న గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. వారు ఈ సమావేశంలో మాట్లాడినందుకు కూడా చాలా బాధగా ఉన్నది. అదేవిధంగా ఇందాక అందరూ అనుకుంటారు శంకరన్న సొంత తమ్మునే నేను. మా ఫాదర్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్గా రిటైర్మెంట్ అయ్యిండు. వాస్తవంగా మా ఫాదర్కి దేవుడు దయ అంటే తెలియదు, ఆయనకి నమ్మడు. నేను కరెంటు నమ్ముకొని బతుకుతున్నా, కరెంట్ అనేది నాకు అన్నం పెడుతుందని నా పేరు కరెంట్ రావు అని పెట్టడం జరిగింది. అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. వాస్తవంగా గౌడబిడ్డన్ అయినా కూడా ఈ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చాలామంది ఏదో మీ గౌన్లో చాలామంది ఈ ONM స్టాఫ్లో JLM రిక్రూట్మెంట్ చాలామంది అవుతున్నారు. ఏందా మీ గౌన్లో ప్రత్యేకత ఏందా అంటే, ఏం లేదు సార్, మేము ఊళ్ళలో తాళ్ళు ఎక్కేది ఇక్కడ పోల్ ఎక్కుతున్నాం కాబట్టి మాకు ఉద్యోగాలు దొరికినాయి అని చెప్పేసి మేము చెప్పుకోవడం జరిగింది. అది గొప్ప విషయం. చాలా అన్నగారితో మా అంబటెంగన్నతోటి మా ప్రయాణంలో కూడా చాలా వరకు మేము విజయాలు సాధించినాం. వారితో పాటు ఎల్లవేళలా ఎప్పుడు కూడా వారికి సహాయంగా మరి వారికి అండదండలుగా మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ పగడాల నాగేందర్ గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. ఈ పుస్తక ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే కజ్జల భూపాలరెడ్డి గారికి, పుస్తకాన్ని స్వీకరించిన ప్రముఖ MLC కవి గోరటెంకన్న గారికి, సభాధ్యక్షుడు కృష్ణ కౌండిని, ఈ సభలో చాలా ఆత్మీయ మిత్రులు ఉన్నారు. కవి వాగ్గేయకారుడు సిద్ధార్థ గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అంతర్జాతీయంగా కార్టూన్కు ఒక విలువ తెచ్చిపెట్టిన శంకర్ గారు. శంకర్ చాలా చిన్నప్పటి నుంచి మిత్రుడు. మునాస వెంకట్ ప్రముఖ కవి, మంచి కవిత్వం రాస్తున్నా. అట్లాగే నా గురువు మిత్రులు ఆర్తి కవి బైరెడ్డి కృష్ణారెడ్డి గారు. ఇక ఇవాళ హీరో అంబటెంకన్న. మీటింగ్లో ఉన్న చాలామంది మిత్రులు, ముఖ్యంగా కరెంట్ రావు, ఇతర మిత్రులు బండారు శంకర్, ప్రభాకర్ సారు, ప్రేమ్ గారు, మిగిలిన వాళ్ళందరికీ ఇది పెద్దగా మాట్లాడుకునే సందర్భం కాదు. కానీ ఈ బుక్కు సంబంధించి నేను ఇక్కడ పంచుకునే 4 మాటలు, ఈ బుక్ ఇంత రిచ్గా తీసుకొచ్చినందుకు ప్రచురణకర్త, దీనికి డబ్బులు పెట్టుకున్న కరెంట్ రావును మొట్టమొదటిసారిగా నేను సభాముఖంగా అభినందిస్తున్నా. ఆయన ఒకసారి లేచి నిలబడాలి, అందరూ చప్పట్లు పట్టాలి, అంత అంచనా లేవాలి.
ఇంత అద్భుతమైన పుస్తకం. మొత్తానికి అంబటెంకన తీసుకొచ్చిన పుస్తకాలలో నాకు బాగా రిచ్గా కనిపించిన గెటప్. చాలా బాగుంది బుక్ నాకు ఈరోజు పొద్దున్న నేను బుక్ తీసుకున్నాకే చూస్తే ఇందులో ఈ పాట అచ్చు వేసిన విధానం జాబిలి కళామండలి నల్గొండ, ఈ బొమ్మలు దీనికి వేసిన కార్టూన్స్ చాలా బాగున్నాయి. గోరటెంకన బొమ్మ కానీ లోపల వేసిన అన్ని బొమ్మలు కానీ శంకరన్నకు అంబటెంకన్న జీవితాంతం రుణపడి ఉండాలి. ఈ పుస్తకం ఇంత బాగా వచ్చినందుకు. ఒక గొప్ప సినిమా తీస్తే డైరెక్టర్కు హీరో ఎట్లా రుణపడి ఉంటాడో అంత గొప్ప పని శంకరన్న చేసిండు. ఇకపోతే ఇందులో గోరటెంకనకు అంకితం ఇచ్చిన ఫోటో బాగుంది. నాకు బాగా నచ్చిన పామర్తి కరెంట్రావు అన్నకు అని కరెంట్రావు ఫోటో ఇచ్చిండు. ఇది ఈ బుక్లో చాలా హైలైట్, నాకు ఆత్మీయంగా నాకు అనిపించింది. గాన కవిత్వ వాచకం కళ్ళుపాట అని సిద్ధార్థ రాసిన ముందు మాట అత్యద్భుతమైనది. ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు, ఈ ముందు మాట చదువుకుంటే మనకు సరిపోతుంది. ఇంత మంచి ముందు మాట ఈ పుస్తకానికి రాసినందుకు అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే శంకరన్న సిద్ధార్థ రాసిందేమో కవిత్వ భాషలో రాసిండు. కొద్దిగా కవిత్వం చదువుకోవాలి, 4 పుస్తకాలు చదువుకుంటేనే ఆ ముందు మాట అర్థమవుతుంది. కానీ శంకరన్న అందరికీ అర్థమయ్యే భాషలో ముందు మాట రాసిండు. విజువల్ పోయిట్రీ అని రాసిండు. అసలు ఎందుకు ఈ పుస్తకానికి బొమ్మలు గీస్తా అని రాసిండు, అది చదవండి. మా ఊరి జ్ఞాపకాలే నా కళ్ళుపాట, ఆకలి దూపళ్ళు బాపే పదాల సయ్యాటని మన వెంకన్న రాసుకున్న ముందు మాట ఈ పుస్తకానికి హైలైట్. ఈ పుస్తకం మీద ఈ సభాముఖంగా మాట్లాడకూడదని ఒకటే విషయం నేను చెప్తా. ఎవరైనా అసంతృప్తులు అవి వ్యక్తం చేసిన మిత్రులకు కూడా ఇందులో కృతజ్ఞతలు తెలియజేసింది అసలు ఏం జరిగింది అని. అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఊరికే పోస్టులు పెట్టడం అనేది, దాన్ని మనం గుర్తించాలి. ఇక నేను మాట్లాడడానికి వస్తే మొట్టమొదటి నేను మాట్లాడదలుచుకున్నది ఏంటి అంటే, భారతదేశంలో మొదటి నుంచి కూడా కళ్ళు తాగడాన్ని గాంధీనే జాతీయోద్యమంలో వ్యతిరేకించిండు. కళ్ళు మానండి ఇట్లా ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. నిజానికి ఆదర్శాలకు, స్వాతంత్రోద్యమాలకు, విప్లవోద్యమాలకు, లేకపోతే ఇతరాతర ఉద్యమాలలో కళ్ళు, సారా, లేకపోతే తాగటం మానేయండి అనే దానికి, తాగటం మా సంస్కృతిలో భాగం అనడానికి మధ్య యుద్ధం జరుగుతుంది ఇవాళ ఈ 2022లో. మీరు నెట్ ఓపెన్ చేసి చూస్తే చాలా విషయాల మీద ఇవాళ యుద్ధం జరుగుతుంది. డైరెక్టర్స్ మేము సినిమా ఇట్లాగే తీస్తామంటున్నారు, మేము ఇట్లాగే బతుకుతామని కొంతమంది అంటున్నారు, ఇది మా కల్చర్లో భాగం అంటున్నారు. ఇవాళ అంబటెంకన్న ఈ కళ్ళుపాట పుస్తకం తీయడం ఒక యుద్ధం. ఆ యుద్ధం వైపు నిలబడ్డాడు, సంస్కృతి వైపు నిలబడ్డాడు, ప్రజల వైపు నిలబడ్డాడు. దాన్ని మనం గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా తమ సంస్కృతిని, తమ కల్చర్ను నిలబెట్టుకోవడానికి చేస్తున్న యుద్ధంలో భాగమే. ఆయన గౌడ కావాల్సిన అవసరం లేదు. దోమలపల్లిలో గౌడ సంస్కృతిలో తను ఎట్లా భాగమైండు అనేది ఈ పాట నిండా రాసిండు. నిజానికి ఇది ఒక గొప్ప కాన్వాయ్, గొప్ప చిత్రకారుడు వేసిన బొమ్మ లాగా ఉంది. ఇది ఒక పికాసో వేస్తే ఒక బొమ్మ ఎంత పేరుగాంచుతుందో, కళ్ళు మీద వేసిన అత్యద్భుతమైన అంతర్జాతీయ చిత్రం ఇది. ఇందులో 2 చిత్రాలు ఉన్నాయి. 2 కవులు ఉన్నారని వెంకట్ అన్నాడు, కానీ ఇందులో 2 చిత్రాలు ఉన్నాయి. శంకర్ వేసిన చిత్రాలు మనకు మామూలు కనబడే చిత్రాలు అయితే, కవిత్వ రూపంలో అంబటెంకన్న చాలా గొప్ప చిత్రాన్ని వేసిండు. కళ్ళుపాట మీద చాలా అద్భుతమైన చిత్రాన్ని వేసిండు. అకిరో కురుసోవా, రోషోమన్ లాంటి సినిమాలు చూస్తే ఎంత ఫీల్ అవుతామో అది వెంటాడుతూ ఉంటుంది ఆ సినిమా చూసిన తర్వాత. ఈ కళ్ళుపాట కూడా నన్ను అట్లా వెంటాడింది. ఈ కళ్ళుపాటలో నేను 3 పద్య స్టాంజాలు కోడ్ చేసి ముగిస్తా. ఎంత బాగా రాసిందంటే, బొట్లు బొట్లుగా పుట్టే నీరా, పోతు పరుపుల పాల ధార, కర్రలు వంపలు వార, కళ్ళు దాగుదాము పార, యజ్ఞయాగాలల్లా దేవాన దేవుళ్ళు కుదిదీరదారంగా సుఖపానం అన్నారు. ఈ లైన్ తోటి తాత్వికంగా వెళ్ళిపోయిండు కవి అంబటెంకర్. యజ్ఞయాగాలల్లా దేవాన దేవుళ్ళు కుదిదీరదారంగా సురపానం అన్నారు. ఇది పురాణాలు చదివితే సురపానం మీద కచుడి కథ, ఎన్నో కథలు ఉన్నాయి మనకు, దేవయాని కథ. నిజంగా అంబటెంకన్న కథ, అంబటెంకన్న ఏం గొప్ప కవిత్వం రాశాడు అని ప్రశ్నించే వాళ్లకు ఇట్లాంటి లైన్స్ సమాధానం చెప్తాయి. కవి ఒకానొక తాదాత్మ్యం చెందితేనే ఇట్లాంటి లైన్స్ రాయగలుగుతాడు. నాకు బాగా నచ్చింది ఇది. యజ్ఞయాగాలల్లో దేవాన దేవుళ్ళు కుదిదీరదాగంగా సురపానం అన్నారని కళ్ళును సపోర్ట్ చేయటం, కళ్ళు తాగే సంస్కృతిని సపోర్ట్ చేయటం అనేది
చాలా బాగుంది. ఇంకో లైన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆది మానవ చరిత్ర తెలిపే అక్షరాల తాటి కమ్మ, వీరబ్రహ్మంగారొస్తే తల వంచి ముగివాల్చేనమ్మ, గౌడన్న సేతిని తాకందే ఆకమ్మ, తాళపత్ర గ్రంథం ఎట్లాయనమ్మ, తాల్లో ఎన్ని అల్లో సిగమూగిపోవడం. కవి ఒక తాత్వికంగా ఒక హై లెవెల్కు ఒక వెన్నెల్లో కళ్ళు తాగుతూ పరవశించిపోయి రాస్తేనే ఇట్లా రాస్తాడు. వీరబ్రహ్మం రాస్తుంటే తాటి చెట్టు వంగి ఆకునిచ్చింది అనటం హై స్థాయికి తీసుకుని ఇయ్యదు, కానీ ఒక హై స్థాయికి తీసుకుపోయి మాట్లాడడం అనేది చాలా చాలా అత్యద్భుతమైన తాత్విక స్థాయి. అక్కర్లేదు, మీ గొంతు అద్భుతంగా ఇప్పుడు ఏమిస్తుంది. గౌడన్న సేతిని తాకందే ఆకమ్మ, తాళపత్ర గ్రంథం ఎట్లాయనమ్మ. వీరబ్రహ్మానికి ఇచ్చినప్పటికీ కూడా గౌడ చేతిని తగిలింది కాబట్టి అది గొప్ప గ్రంథం అయిందని రాసు. ఇలా కోకొలలు ఇట్లా ఆడపిల్లలకు కూడా బతిలాడి తాపేది కళ్ళు అని చెప్పి. నిజానికి కళ్ళును పోవడానికి, కళ్ళు సంస్కృతిని పోవడానికి, లేకపోతే దానికోసం కాదు. ఇందులో ఒక కవి అంబటెంకన్న అనే ఒక మామూలు కవి, ఒక సామాన్యుడు, ఒక అతి సామాన్యుడు, దోమలపల్లిలో ఒక బెస్తకులంలో పుట్టిన అతి సామాన్యమైన పిల్లవాడు తన జీవితంలో ఎట్లా భాగమైన కల్చర్ను కవిత్వీకరించిండనే దానికి మనం చప్పట్లు కొట్టాలి. నిజానికి స్థానికతను పట్టుకున్నాడు. దాన్ని ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం లేదు. పిల్లలకు క్లాస్ చెప్పేటప్పుడు కూడా మనం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. తను ఫీల్ అయిండు, కళ్ళును బాగా ఫీల్ అయిన దాన్ని రాసిండు. రాయడానికి గౌడ కులంలో పుట్టాలని ఉందా? లేదు కదా. ఎవరైనా అంతే. వేశ్య పుడితేనే వేశ్య బాధలు రాయాలంటే మనందరం వేశ్యలం కాలేము, మోపుట్క పుట్టినాం కాదు. వేశ్యల దగ్గరికి పోతే రాయొచ్చు, వేశ్యలతో స్నేహం ఉంటే రాయొచ్చు, గంగూబాయి లాంటి గొప్ప సినిమాలు తీయొచ్చు. అట్లాంటి ఒక డైరెక్టర్, ఒక తాత్వికుడు అంబటెంకర్. ఇండ్లు ఆకిళ్ళు ఊకే తాటి ఈతాపొరకలమ్మ, ఎరకలోళ్ళు జంగాలు అల్లిచ్చిన గంప జల్ల, ఇల్లిల్లు తిరిగమ్మ ఈతాకు శాపాలు ఎంత మోటైపాయి ఎడగానారావు. తాల్లో నిజంగా ఒక పురాతన సాంస్కృతిక పునర్జీవన ఉద్యమంలో కవి ఎట్లయితే తన పురాతన జ్ఞాపకాలను తలుచుకుంటాడు. నిజంగానే తాటి కమ్మలతోటి ఊకేది. మేము కూడా ఇళ్ళల్లో మా అమ్మ వాళ్ళు ఊపుతుంటే చూసేది. ఎండాకాలం వస్తే పచ్చి సారడానికి ఈ చేపలే వేసుకునేది. ఇప్పుడున్న చేపలు కావు, ఏది మన ఈత ఆకు చేపలే ఉండేవి. ఆ చేపలు ఏడ చూసిన కానరావు అని సాంస్కృతిక పునర్జీవనాన్ని మళ్ళీ ఈ కవితలో పాటించిండు. ఇట్లాంటి మీటింగ్లో, సెమినార్లో మాట్లాడినట్టు, లేకపోతే యూనివర్సిటీలో మాట్లాడినట్టు ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం బాగుండదు. కానీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, నువ్వు కనుక డాక్యుమెంటరీలు తీస్తే, సినిమాలు తీస్తే, ఈ కళ్ళు పాటనే నీ మొదటి పాఠంగా పెట్టుకో. ఇది ఎట్లా తాధ్యాత్మం చెంది రాసావో ఒకదాన్ని ఫీల్ అయి రాసిండు. ఆ పాట ఉండే పంపించిండు రాత్ర. ఏడబోయే గంగమ్మ, ఇప్పుడు అది తీసే టైం పడుతుంది. ఏడబోయే గంగమ్మ చీకటే ఇల్లాయనమ్మ అని అంబటెంకన్న ఒక్కటే నిమిషం. దూకే పిల్ల చెంగనాల దోలే కన్నే పిల్ల, అప్పుడే నన్నిడిసి వెళ్ళిపోతున్నావా ఏలి లక్ష్మణ బొమ్మ నా ముద్దు గంగమ్మ, కలువల్లో ఏముంది పోవే నీ కళ్ళల్లో షానుంది రావే, కోయిల పాటల్లో ఏముంది పోవే నీ మాటల్లో మాయుంది రావే, మబ్బు చాటున మనలా చూసి ఉరికే నిండు సెందా మామ, మబ్బు చాటున చేరి తొంగి చూడగా మరిగే. సురేంద్రరాజు అయితే ఒకసారి పార్టీలో ఉన్నప్పుడు ఆ మరిగే పదానికి ఎంత ఊగిపోయిండు. మనలా చూసి ఉరికే నిండు సెందా మామ, మబ్బు చాటున చేరి తొంగి చూడగా మరిగే, నువ్వు లేక ఎటుపోదునే గంగమ్మ చీకటే ఇల్లా అని ఫీల్ అయిపోయి ఒక లవ్ పాట రాసిన, ఫీల్ అయిపోయి కళ్ళు పాట రాసిన. నేను ఒక విమర్శకుడిగా, ఒక యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్గా నాకు ఉన్న నాలెడ్జ్ మేరకు నేను చెప్పేది 100కి 100 పాళ్ళు ఆధ్యాత్మం చెందిన తెలంగాణ కవి అంబటెంకన్న. ఈ అంబటెంకన్నకు కరెంటు కూడా అది సత్యం అని చెప్పింది. కాబట్టి ఈ అంబటెంకన్నకి ఎవరి పొగడ్తలు అవసరం లేదు, ఎవరి విమర్శలు అవసరం లేదు. పొగడ్తను మనం ఎట్లా స్వీకరిస్తామో విమర్శను కూడా అంతే స్థాయిలో స్వీకరించాలని, వాటిని పట్టించుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఇట్లాంటి కవిత్వం రాయాలని,
అట్లాంటి కవి మిత్రుడు అంబటెంకన్న నాకు స్నేహితుడు అన్నందుకు గర్వపడుతూ అందుకోసం ఈరోజు నేను సెలవు పెట్టి ఈ మీటింగ్కు చాలా సీరియస్గా తీసుకుని అటెండ్ అయినా. అందుకు మరీ అంబటెంకన్నకు, కరెంట్ రావుకు, శంకర్ అన్నకు, సిద్ధార్థకు, అందరికీ, మునా వెంకట్కు, బైరెడ్డి కృష్ణారెడ్డికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక ఈనాటి మన కథానాయకుడు అంబటి వెంకన్న గారు తమ హృదయ స్పందనను వినిపించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలన్నా. ఈరోజు నిజంగా నాకైతే చాలా అద్భుతంగా ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. తెలంగాణ కల్లుబాట అనగానే దాన్ని అంటే ఇంత గొప్పగా ఏదో ప్రచారం చేసి ఏదో ఆర్భాటం చేసి ఏదో చేసి వాళ్ళందరినీ ఇక్కడ దాకా పట్టుకురావాలని అనుకోలేదు. ఒక చిన్న సందేశం పంపిస్తే ఎక్కడో అంటే కాకితో కబురు చెప్పినా కూడా మొత్తం ఇట్లా కదిలొస్తారని అనుకున్నా. నేను ఇవాళ ఈ కల్లుపాట ద్వారా నేను గ్రహించింది ఏంటంటే ఇంకొక 1000 జన్మలు ఎత్తిన బీసీలు ఒకటి కారు. ఒక 1000 జన్మలు ఎత్తినా కూడా బీసీలు అనేటువంటి చైతన్యం లేదు ఈ సమాజంలో. బీసీ అనే పదం ఒక బ్లఫ్. బీసీ అనేది కులం అయితే తప్ప, బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయితే తప్ప, బ్యాక్వర్డ్ క్లాస్గా ఉన్నంత వరకు ఆ చైతన్యం వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకే ఏ పాలకుడు కూడా బీసీలనంటే ఎడమచేత కాదు, హీనంగా చూసి వస్తుంటే కూడా వాళ్ళని అక్కడ ఆపమని చెప్పినటువంటి నాయకులు ఉన్నారు. ఇవాళ చాలా స్పష్టం. ఎందుకంటే కవులుగా ఉన్నటువంటి మనం, కళాకారులుగా ఉన్నటువంటి మనం ఇవాళ కులాలను గురించి మాట్లాడుతున్నాం. మానవీయ సమాజం గురించి సందేశాలు ఇచ్చేటువంటి మనం కులం దగ్గర ఆగిపోతా ఉన్నాం. మనమే కులం గురించి మాట్లాడుతుంటే, మనమే కుల అడ్డుగోడలు కడుతుంటే ఇక మామూలు మనిషికి నువ్వేం చెప్తావు? నిజంగా కళ్ళు మండువ, గౌన్ల ఇల్లు ఎంత గొప్ప చైతన్యానికి ప్రతీకలు. ఎక్కడ ఉన్నది సమాజం? సర్వాయి పాపన్న ఎన్నడు దాదాపు 100-150 సంవత్సరాలు 200 సంవత్సరాల కింద వేలాది మంది సైన్యాన్ని కదిలించి సబ్బండ జాతిని తన వెనకేసుకొని ఒక పాలకుణ్ణి తొడగొట్టి సవాల్ చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఏది? ఇన్ని భేషజాలు, ఇన్ని వైరుధ్యాల మధ్య ఇవాళ బీసీ సమాజం అంతా కలిసి కట్టకట్టుకుని కదిలొస్తే పాలకుడు భయపడి మనకు పదవులు ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి, ఇంకోటి ఇచ్చి చేస్తాడు. అదేది కాదు. మరి కవిత్వానికి రాజకీయం అవసరమా? కవిత్వంలో రాజకీయాలు ఉండాలనా? నువ్వు చేసేదంతా రాజకీయమే కదా, మన బతుకంతా రాజకీయమే కదా, మన బతుకంతా పదవుల చుట్టే కదా, మన బతుకంతా అధికారం చుట్టే కదా. మరి కవిత్వానికి రాజకీయానికి సంబంధం లేదా? ఉన్నది. కవులు ఇన్ని రాజకీయాలు చేస్తుంటే రాజకీయ నాయకుడు రాజకీయం చేయకుండా ఏం చేస్తారు? ఇక కవులలోనే ఇన్ని రాజకీయాలు ఉన్నాయి. మరి అలా ఏ రాజకీయం లేనటువంటి వాళ్ళు, ఏ కులాల అడ్డుగోడలు లేనటువంటి వాళ్ళు ఇలా నా కోసం వచ్చి ఉన్నారు. వాళ్ళే కవి సిద్ధార్థ వాగ్గేయ, మా అన్న కార్టూనిస్ట్ శంకర్, మా అన్న కరెంట్ రావు, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ కృష్ణ కౌండిన్య, బైరెడ్డి కృష్ణారెడ్డి, అన్న మునాసు వెంకట్ ఉదయం ఆవిష్కరించినటువంటి ఎక్కడికి పోడు కంచర్ల భూపారెడ్డి. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నది ఆయనకు. ఐకేపీ సెంటర్లను తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ సీఎం వస్తున్నాడు నల్లగొండకి. అయినా కూడా మా అమ్మటెంకన కోసం నేను పోవాలి, ఒక నిమిషం వాడికి కనపడి రావాలని వచ్చిండు ఆయన. ఆయన గొప్పడా? మెసేజ్లు పెట్టి 30 సార్లు మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసినా కూడా రాని మీరు గొప్పనా? ఒక ఎమ్మెల్సీగా ఉండి ఎప్పుడు దాదాపు 3 సంవత్సరాల కింద రాసినటువంటి పాట ఆయన ఇలా ఎమ్మెల్సీ కాదు, ఆయన ఇలా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాదు, ఏది కాదు. అన్న ఇట్లా కల్లుపాట రాసిన, అన్న బొమ్మల కోసం శంకరన్నకి ఇచ్చిన ఆ పాట నీకు అంకితం ఇస్తున్నట్టే దేవుడు 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 అని దండం పెట్టినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ ఆయన కాళ్ళకు దండం పెట్టి నేను ఇవాళ ఆ కల్లుపాటని ఆయనకు అంకితం ఇచ్చిన, అందుకు నేను గర్వపడతా ఉన్నా. ఎంత ఉన్నా అంటే
ఇవాళ ఇక్కడికి వచ్చిన నా మిత్రులు వీళ్ళు కదా సమసమాజాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళు కదా కులాలకు అతీతంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. నరేందర్ వచ్చిండు, విద్యాసంఘం ఎంఆర్పిఎస్ నాయకుడు, యువ నాయకుడు నరేందర్, అద్భుతమైనటువంటి ఆ మిత్రుడు, కళాకారుడు. ఆ సార్ వచ్చిండు, కరెంటు విద్యుత్ ఉద్యోగులందరూ కూడా. ఇంతకుముందు అన్న చెప్పిండి, ఎక్కువ చెప్పదలుచుకోవాలి, సందర్భం కూడా కాదు. కానీ ఇవాళ కళ్ళు పాట నిజంగా నా కోసం రాసుకున్నదా? కళ్ళు మీద ఉన్న ప్రేమ ఎవరికి ఉండదు? ప్రేమ కళ్ళు అంటే తెలంగాణలో కళ్ళు తాగని వాడు కానీ కళ్ళు ఎనడన్నా కనీసం ఒకసారి రుచి చూడని వాడు ఉంటాడా? కళ్ళు మత్తు పదార్థం అన్నారు. ఏది మత్తు పదార్థం? మా ఊళ్ళో ఒడ్డెరి లక్ష్మయ్య దాదాపు ఒక 60 కిలోలు, నాకు తెలిసి ఇంకెక్కువ ఉంటుంది, ఒక దేవుని బండి, అంటే ఒక స్తూపం, 1000 స్తంభాల గుడిలో ఒక స్తూపం చూస్తామా మనం? అట్లాంటి స్తూపాన్ని ఒక్కడు భుజానికి ఎత్తుకొని ఆ తప్ప చెట్టు తిరిగి మళ్ళీ అడగేస్తాడు. మిగతా వాడు ఎవడు దాన్ని కదలియలేడు. ఇట్లా అంటే ఇట్లా పెట్టి నూకిన కదలదు అది. కళ్ళు తాగినప్పుడు ఎత్తుకుంటాడు, గమ్మతైన విషయం. మరి కళ్ళుకు సోయి తప్పే గుణమే ఉంటే, మా ఊరు దోమల పెళ్ళి మదిలా నిలిసిపోయే తల్లి, అవతలూరు యువతలూరు ఊపగడ్డన ఊగే ఊరు, తప్పలాగిన గాని ఒడ్డరి లక్ష్మయ్య తప్ప చెట్టు కింద రాయెత్తి నడిసేది, తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో. అక్కడ మొదలైంది పాట. వెనకట ఎవడన్నా ఇంటికి వస్తే ఏం పోసేది? ఇవి సారా ఇవన్నీ ఉన్నాయా? సుట్టపోడు ఇంటికొస్తే మాట నిలబెట్టేది కళ్ళు, ఆడపిల్లాలైనా గాని బతిలాడి పోసేది కళ్ళు, అమ్మవారు పోసి ఆరమ్మ కోసయి అల్లాడిపోతుంటే కళ్ళొంపి మొక్కేది, తాల్లో ఎన్ని ఎల్లో. ఎన్ని రకాలుగా కళ్ళు ఈ భూమి మీద వారింది, ఎంతమందిని కదిలించింది. ఏదన్నా తెలంగాణలో ఏ పండుగ చేసినా, ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం అయినా, ఏ కార్యమైనా కళ్ళు కనపడని జాడ ఉన్నదా? కళ్ళు లేని పరిస్థితి ఉన్నదా? ఒక సంస్కృతిలో భాగం కదా ఈ కళ్ళు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన కళ్ళు ఎందుకు ఇవాళ ఇంత ఇంత హీన స్థితిలోకి నెట్టివేయబడింది? ఒక మత్తు పదార్థంగా పక్కకు నెట్టివేయబడింది అంటే పాలకుడి కుట్ర, పాలకులు చేసినటువంటి కుట్ర. కళ్ళు ఎప్పుడు కూడా, అంటే ఈ కళ్ళు ఒకటే కాదు, ఏ వృత్తిదారుడైనా, ఏ వృత్తి అయినా అది ధ్వంసమైంది, అది కల్తీ అయిందంటే అది ఆ వృత్తిదారుల చేతుల్లోంచి దళారుల చేతుల్లోకి, కాంట్రాక్టుల చేతుల్లోకి పోయినప్పుడే అది కలుషితమైంది, అది కంగారుదైపోయింది. అంతేగాని నిజంగా వృత్తిదారుడు ఎప్పుడు కూడా దాన్ని కల్తీ చేయాలని అనుకోడు, కల్తీ చేయడు, కళ్ళు ప్రేమిస్తాడు. తాటి చెట్టు నిజంగా గౌడు తాటి చెట్టు ఎక్కేటప్పుడు దాన్ని మొక్కుతాడు, భూతలని మొక్కుతాడు. తాడు దిగంగానే ఆ తాటి చెట్టు కింద కళ్ళు పోస్తాడు. కొత్తగా ముస్తాదు వేస్తున్నంటే అయ్యాల పూజ చేస్తాడు. మేము కూడా అంతే, వల వేస్తున్నామంటే అయ్యాల వల కడుతున్నామంటే, కొత్తగా ఎవరైనా వల వేస్తున్నానంటే ఖచ్చితంగా చెరువు దగ్గర వచ్చిన పూజ చేస్తాం, వలకి కొబ్బరికాయ కొడతాం, బొంగులు బెల్లం ఏదో స్వీట్ పంచుతాం. ఓ పెద్ద పండగ అది. అదే మామూలు చెర్లకు వస్తే ఏముంటుంది? వేరే ఇంకెవడో వచ్చి చేపలు పడతా అంటే వాడు ఎన్ని చేస్తాడా? వానికి గౌరవం ఉంటుందా? వానికి ప్రేమ ఉంటుందా? అదే కళ్ళుని వేరే వాళ్ళు చేతిలోకి తీసుకుంటే వానికి కళ్ళు మీద ప్రేమ ఉంటుందా? వృత్తిదారుల చేతుల్లోంచి కదా ఇవి పక్కకు పోయినప్పుడు ధ్వంసమైంది, అప్పుడు కదా అవి కల్తీ అయింది. కాబట్టి ఇట్లాంటి అనేక అంశాల మీద నేను రాసినటువంటి దాదాపు 100 చరణాల పైబడి రాసినటువంటి పాటకు ఒక అద్భుతమైనటువంటి బొమ్మలేసి ఇవాళ ఈ కళ్ళుపాట పుస్తకాన్ని ప్రపంచ స్థాయిలో, మామూలు కార్టూనిస్ట్ కాదు, అంతర్జాతీయ ఇవాళ గీత, మామూలు కళ్ళు గీత గీస్తారు కానీ మా శంకరన్న గీత గీస్తే ఇవాళ ఇంత పెద్ద కళ్ళుకుండ వారింది ఇక్కడ. ఆయన గీతలతో ఈ కళ్ళు పుట్టింది ఇది. కాబట్టి ఒక అంతర్జాతీయ స్థాయి కార్టూనిస్ట్ నా పాటకు బొమ్మలేయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. మరి అట్లాంటి పుస్తకాన్ని వెనక ముందు ఆడకుండా నేను చూసుకుంటే దానికి ఎంత ఖర్చు అని చెప్పేసి ఆ ముందుకు వచ్చినటువంటి అన్న కరెంట్ రావుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ ఈ సభని ఇన్ని రకాలుగా సక్సెస్ చేసినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కృష్ణకౌండి, నాకు నాగేందర్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.